ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ రోజు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో శ్రీవారి భక్తులకి చేరువవుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన లడ్డూ వివాదం అనేది గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి క్లియర్గా మన ఈవో శ్యామలారావు గారు మనకు నిన్న ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రతి విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అందులో ఆయన చూసారా, ఇక్కడ నేను ఇది అని నా ఛానల్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే ఎటువంటి నెయ్యి వాడారు, ఎటువంటి కల్తీ జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చారు. దాని యొక్క లింక్ అంతా కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తా, మీరు చదవండి. మన ఛానల్లో నేను దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. చాలామంది భక్తులు మీ వైపు నుంచి ఎందుకు ఇంకా మాట్లాడలేదు అని కూడా అడుగుతున్నారు. నాకు ఇబ్బంది అనిపించి లడ్డు వివాదం గురించి నేను ఎక్కువగా కూడా మాట్లాడటం లేదు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకి సంబంధించి డైరెక్ట్ కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, డైరెక్ట్ ఆర్జిత సేవలన్నీ కూడా విడుదలవుతున్నాయి. చూసారా, ఈరోజు 21వ తారీఖున ఉదయం 10 గంటలకి దయచేసి మీరు బుక్ చేసుకోగలరు. ఇక్కడ నేను క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేస్తే చూడండి, అదే మాట వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా బుక్ చేసుకోగలరు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అయితే ఉదయం 10 గంటలకి చేసేదేమో సేవలో పాల్గొన్న తర్వాత దర్శనం చేసుకుంటారు. కానీ మధ్యాహ్నం 3 గంటలకి చేసేదైతే మటుకు సేవ ఉండదండి, డైరెక్ట్ దర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ నెల 23వ తారీఖున అంటే ఎల్లుండి ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనము, 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల టికెట్లు విడుదలవుతాయి. ఆ తర్వాత ఈ నెల 24వ తారీఖున డిసెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతాయి, బుక్ చేసుకోండి. ఇక అక్టోబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అయినటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఓకేనా. ప్రస్తుతం అయితే వెబ్సైట్ స్లోగా ఉంది, చాలామంది ఓపెన్ చేస్తారు కాబట్టి నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా. సరేనా, దయచేసి మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోగలరు. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పబోతూ మీ అందరికీ చెప్తున్నానండి. ముందుగా అయితే నిన్నటి రోజు 73,104 మంది దర్శనం చేసుకున్నారు. 28,330 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.25 స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు 16 కంపార్ట్మెంట్లో అయితే భక్తులు వేచి ఉన్నారండి. సర్వదర్శనము దివ్యదర్శనం కలిగి ఉన్న భక్తులైతే ఈరోజు దర్శనం అనేది మీకు 5 గంటల లోపలే అయిపోతుంది. 500 టికెట్ ఉన్న వారికి అయితే 2 గంటల లోపల అయిపోతుంది. కానీ ప్రతి శనివారం కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుందండి. నా ఎక్స్పీరియన్స్, నేను గత శనివారం వెళ్ళినప్పుడు నేను చూశానండి, దాదాపు 80,000 మంది క్యూ లైన్లోకి వచ్చేస్తున్నారండి. సో దయచేసి ఇవాళ రేపు తిరుమల కొండపైకి వచ్చే వాళ్ళు ఆలోచించుకొని రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానంగా నేను మీ అందరికీ చెప్తున్నాను. రిషేష్ గారు అడిగారు, 5 ఇయర్స్ బాబు మాకు ఏ లైన్లో పంపుతారు? 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ప్రత్యేకమైన లైన్ అయితే ఏమీ ఉండదండి. తల్లిదండ్రులకి ఏ టికెట్ ఉంటే ఆ టికెట్ ఆ లైన్లో మీరు వెళ్ళవచ్చు. 1 ఇయర్ లోపల పిల్లలకి అయితే మటుకు మీరు చెప్పినటువంటి సుపదం క్యూ లైన్లో వెళ్ళవచ్చు. కమల్ దేవి గారు అడిగారు, అక్టోబర్లో దర్శనం టికెట్స్ 300 రూపీస్ లేక 500 రూపీస్ తీసుకుంటే దర్శనం అవుతుందా మేడం? అవుతుంది, కానీ నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు బుకింగ్స్ అయిపోయినాయి. 300 రూపాయలు, 500 రూపాయలు, సీనియర్ సిటిజను, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంగ ప్రదక్షిణ టోకెను, కళ్యాణం టికెట్లు, ముందు గడప దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. రఘునాథ్ రావు గారు అడిగారు, మేడం గారు మాకు లక్కీ డిప్లో డిసెంబర్ 1కి సుప్రభాతం వచ్చింది. ఓ గ్రేట్, కంగ్రాచ్యులేషన్స్. తప్పకుండా మీకు లింక్ వచ్చి ఉంటుంది, అక్కడి నుంచి అమౌంట్ పే చేయండి. పే చేసిన తర్వాత టికెట్ మీకు కన్ఫర్మ్ అయినట్టు. శేషగిరి గారు అడిగారు, హాయ్ అండి, విఐపి దర్శనం మాకు కళ్యాణం టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ ఒకే రోజు కానీ నెక్స్ట్ డే కానీ బుక్ చేసుకోవచ్చా? ఏంటండి, విఐపి దర్శనం మరియు కళ్యాణం టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ ఒకే రోజు? నా క్వశ్చన్ అయితే అస్సలు అర్థం కాలేదండి. దయచేసి మీరు మరలా ఈ క్వశ్చన్ అడగగలరు. వెంకటేష్ గారు అడిగారు, 3 సార్లు ట్రై చేశాము సేవా లక్కీ డిప్కి,
సెలెక్ట్ కాలేదు గోవిందా, నా మీద ఎప్పుడు దయ తెలుస్తావు గోవిందా అన్నారు. తప్పకుండా అండి. చాలామంది మీరు 3 సార్లు అంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ట్రై చేసిన వాళ్ళకు కూడా అవ్వలేదు. కేవలము మన అదృష్టం మాత్రమే. ఇంకోటి వసుదేవ్ రెడ్డి గారు అడిగారు, టీటీడీ ఈఓ గారికి సిబిఎన్ గారికి అయ్యయ్యో పొలిటికల్ న్యూస్ అన్నీ మన ఛానల్లో ఉండకూడదండి. దయచేసి పొలిటికల్ కమెంట్లు అయితే మన ఛానల్లో పెట్టవద్దు, నా చిన్న రిక్వెస్ట్ అండి. సో ఈ వీడియో ముగించే ముందు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికి ఒక విషయం చెప్తున్నా. లడ్డు వివాదం గురించి నేను గత 2 రోజుల నుంచి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను. ఇకపై చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఒకటే విషయం 3-4 సార్లు చెప్పడం నాకు కూడా కరెక్ట్ అనిపించడం లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇక ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ యొక్క ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఈ టికెట్ అక్టోబర్ నెల కోట ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 1600. ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 800 పడుతుంది. 500 రూపాయల సేవ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కలిగి మొత్తం కలిపి 800 అవుతుంది. అలా ఇద్దరికి కలిపి 1600 అవుతుంది. ఓకేనా. ఇక తిరుమల కొండపైన అండి మీకు చూపిస్తున్న చూడండి. ఈరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా మొత్తము 1056 రూములు విడుదల చేయంగా 652 రూములు మీకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా 50 రూపాయలు, 100 రూపాయలవి ఉదయం 6 గంటలకు అనమాట. ఇక 50 రూములు 1000 రూపాయలవి విడుదల చేయంగా 35 అందుబాటులో ఉన్నాయి. సో ఈరోజు శనివారం అవ్వడం వల్ల రూములు తక్కువగానే విడుదలవుతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రతి శనివారము, ఆదివారము, శుక్రవారము 3 రోజులు కూడా తిరుమల కొండపైన విఐపి బ్రేక్ దర్శనం అనేది ఉండదు. రికమెండేషన్ లెటర్లతో మీరు వచ్చినా కూడా మీకు దర్శనం అనేది ఉండదు. మరలా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఉంటుంది. అలాగే తెలంగాణ లెటర్లు అయితే యాక్సెప్ట్ చేయరు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు ఎవరివి కూడా తెలంగాణ వాళ్ళవి యాక్సెప్ట్ చేయరు. ఇతర రాష్ట్రాలు ఎవరివి కూడా యాక్సెప్ట్ చేయరు. ప్రస్తుతం అయితే కేవలం ఆంధ్ర వాళ్ళవి మాత్రమే మీకు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో ఈ వీడియో ముగించే ముందు తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.